Hi, hello. This is Venkata Maruti Prasad. Yes, welcome to Maruti Software YouTube channel, all of you. So last video lo manam chapter 7 complete cheskunnam. So now we have jumped into chapter 18th. Chapter 18th loki enter అయిపోయాం. That is upward and downward R. So మనం ఆల్రెడీ ఇంతకు ముందు I think exercise number 5 or 6 నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ ఎనీవే ఇన్ ద లాస్ట్ వీడియోస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఆర్. మనకి ఆర్ సంబంధించిన ఒక చాప్టర్ అనేది మనకు ఉంది. అందులో ఆర్ కాన్సనెంట్ వచ్చేటప్పుడు అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఆర్ గురించి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ నౌ ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ డిస్కస్ వెన్ వీ కెన్ రైట్ ద అప్వర్డ్ అండ్ వెన్ వీ కెన్ రైట్ ద డౌన్వర్డ్ ఆర్. అప్వర్డ్ ఆర్ ఇప్పుడు రాయాలి, డౌన్వర్డ్ ఆర్ ఇప్పుడు రాయాలి అనేది క్రిస్టల్ క్లియర్గా మనం కంప్లీట్ పాయింట్స్తో చాప్టర్ 18లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్. ఇంతవరకు ఎవరైతే మనకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. రైట్, థ్యాంక్ యూ. సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అప్వర్డ్ యాజ్ వెల్ యాజ్ డౌన్వర్డ్ ఆర్స్ ఎప్పుడెప్పుడు రాయాలి? సి హియర్, వెన్ ఇనీషియల్ ఆర్, స్టార్టింగ్ వచ్చే ఆర్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్, ఒక ఓవెల్ ప్రిసీడ్ అయిందనుకోండి ఆర్కి ముందరగా, అప్పుడు ఏ ఆర్ రాయాలి మనం? ఓన్లీ డౌన్వర్డ్ ఆర్ ఈస్ యూజ్డ్. డౌన్వర్డ్ ఆర్ ఎప్పుడు రాస్తాం? ఆర్కి ముందర ఒక ఓవెల్ ప్రిసీడ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అంటే ఆర్ ముందర ఎయి అనే సౌండ్ వచ్చింది. అలాగే ఎయిరీ, ఏ రేజ్, ఏ అనేది ఒక ఓవెల్, ఆర్ ముందర ఓవెల్ వచ్చింది. అలాగే ఐర్, ఐ అనేది డిప్తాంగ్. యాక్చువల్గా ఓవెల్ కానీ డిప్తాంగ్ కానీ ఏదైనా సరే రాసుకోవచ్చు, ఓవెల్ ఆర్ డిప్తాంగ్ ఏదైనా అవ్వచ్చు మనకి, నో ప్రాబ్లం. సో ఐర్, ఐరిష్, ఐ అంటే ఆర్ ముందర ఒక డిప్తాంగ్ ఆర్ ఓవెల్ వచ్చింది కాబట్టి. ఆర్బ్, ఆర్ ముందర ఆ అనే ఒక ఓవెల్ వచ్చింది కాబట్టి ఇవన్నిటిలో ఆర్ ముందర ఓవెల్ ప్రిసీడ్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్లో మస్ట్ అండ్ షుడ్ వీ నీడ్ టు రైట్ ద డౌన్వర్డ్ ఆర్ ఓన్లీ. డౌన్వర్డ్ ఆర్ మాత్రమే మనం రాయాలి. చూడండి ఎలా రాస్తున్నాను. ఎయిర్, ఆర్ ఎయి, సో ఎయిర్ అయిపోయింది. ఓకే, ఎయిరీ, ఎయిరీ, ఎయిరీ అయింది. ఓకే, ఎరేజ్, ఏ రేజ్, ఏ రేజ్, ఎరేజ్ ఇనీషియల్గా వచ్చింది కదా కాబట్టి కంపల్సరీ డౌన్వర్డ్ ఆరే రాసుకోవాలి. ఐర్, చూడండి ఐ ఆర్, ఐర్. ఓకే, ఐరిష్, ఐ ఆర్ ఎష్, ఎస్ ఇష్ అనమాట. సో ఐరిష్ ఇలా రాస్తాం. ఆర్బ్, ఆర్ బి, ఆర్బ్, ఇది బి ఆఫ్ కోర్స్, ఇది చూసుకోండి, ఆర్బి, ఆర్బ్. ఇలా ఎప్పుడైతే మనకి ఆర్ ముందరగానే ఓవెల్ ప్రిసీడ్ అవుతుందో అప్పుడు మస్ట్ అండ్ షుడ్ వీ నీడ్ టు రైట్ ఓన్లీ ద డౌన్వర్డ్ ఆర్. ఇది మన ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా మనం చెప్పాం కదా. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. ఇన్ అదర్ కేసెస్, అది కాకుండా ఇంకెక్కడ వచ్చినా సరే ది జనరల్ రూల్ ఈజ్ టు రైట్ ఇనీషియల్ ఆర్ ఫైనల్ ఆర్ అప్వర్డ్. ఇనీషియల్ కానీ ఫైనల్ ఆర్ కానీ అప్వర్డ్ రాయాలి. ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. ఇందాక మరి ప్రిసీడ్ అయింది కదా, ప్రిసీడ్ అయితే డౌన్వర్డ్ రాయమన్నాం కదా, ఇప్పుడు ఫాలో అయితే ఏంటి రాయాలి? అప్వర్డ్ ఆర్ రాసుకోవాలి. ఓవెల్ కానీ ఆర్ తర్వాత వస్తే, ఓవెల్ అనేది ఆర్ తర్వాత వస్తే ఓన్లీ అప్వర్డ్ ఆర్ మాత్రమే రాయాలి, డౌన్వర్డ్ ఆర్ పనికిరాదు. అండ్ డౌన్వర్డ్ ఆర్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ బై ఏ ఓవెల్, ఓవెల్ ఫాలో అవ్వకపోతే మళ్ళీ డౌన్వర్డ్ రాసుకోవచ్చు. చూసారా? అంటే డౌన్వర్డ్ ఆర్కి రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ ముందర ఓవెల్ ప్రిసీడ్ అయినా, లేదా దాని తర్వాత అసలు ఓవెల్ రాకపోయినా. ఒకవేళ ఆర్ తర్వాత ఓవెల్ వస్తే అప్వర్డ్ ఆర్ రాసుకోవాలి. ఎస్, యు ఆర్ కరెక్ట్, అప్వర్డ్ ఆర్ రాసుకోవాలి. ఆర్ ముందర ఓవెల్ వస్తే డౌన్వర్డ్ ఆర్ రాయాలి, ఆర్ తర్వాత ఓవెల్ వస్తే అప్వర్డ్ రాయాలి. ఆర్ తర్వాత అసలు ఓవెల్ రాకపోతే డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కండిషన్స్ ఫర్ డౌన్వర్డ్ యాజ్ వెల్ యాజ్ అప్వర్డ్ ఆర్. చూడండి, రాబ్ అని అన్నాం, ఆర్ తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి రే రాసుకోవాలి, రాబ్. ఆర్ తర్వాత ఓవెల్ వచ్చింది కదా కాబట్టి బారో, 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 బారో. ఎందుకు రాసాం? ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయింది కాబట్టి. ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయితే అప్పుడే రాయాలి. రెయినీ, రెయినీ, రెయినీ. ఎందుకు? ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయింది కాబట్టి అప్వర్డ్. నారో, నారో, లేదా నేరో అని రాయచ్చు, నారో అని రాస్తున్నాను నేను. నారో, నారో. ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయింది సో అప్వర్డ్ రాసుకోవాలి. కారీ,
కారీ, క్యారీ అనమాట. క్యారీకి కారీ అని రాసుకుంటాం మనం ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కదా కారీ. కార్ ఇక్కడ చూడండి ఒకసారి క్యారీ ఇలా రాసాం. కార్ అని ఆగిపోయింది అంటే ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అవ్వలేదు. అవ్వకపోతే ఏం చేయమని చెప్పాం? డౌన్వర్డ్ ఆర్ రాసుకోవాలి. కార్ అంతే, డౌన్వర్డ్ ఆర్తో ఆపేయాలి. దాని తర్వాత ఓవెల్ ఫాలో అవ్వలేదు కాబట్టి డౌన్వర్డ్ ఆర్తో ఆపేస్తాం. కార్. ఫర్రో, 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 ఫర్రో అయింది. ఫర్ అని అయిపోయింది కదా, ఆర్ తర్వాత ఓవెల్ లేదు కాబట్టి ఎఫ్ఆర్ రాసి ఆపేయటమే. ఎఫ్ఆర్ ఫర్ అంతే. ఎఫ్ఆర్ ఫర్ అని రాసి ఆపేస్తాం. గాట్ ఇట్? సారీ, సారీ చూడండి, సారీ, సారీ అని వచ్చింది. సారీ అని వచ్చింది. సారీ ఎందుకు? ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయింది కాబట్టి. సోర్ అని వచ్చింది అనుకోండి, ఆర్ తర్వాత ఓవెల్ మరి ఫాలో అవ్వలేదు కదా, కాబట్టి సర్కిల్స్ రాసి డౌన్వర్డ్ ఆర్ రాసి ఆపేస్తాం. సోర్ అయిపోయింది. ఇక్కడ డౌన్వర్డ్ ఆర్, ఇక్కడ అప్వర్డ్ రే అనమాట. స్టోరీ మళ్ళీ ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయింది. సో స్టోరీ, ఎస్టీ లూపు ఓ రీ, స్టోరీ అని రాసాం. బట్ స్టోర్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అవ్వలేదు కదా, సో ఎస్టీ లూపు ఆర్, స్టోర్ అని రాసుకున్నాం. ఓకే, సో ఎక్కడెక్కడైతే మనకి ఓవెల్ ప్రిసీడ్ అవుతుందో డౌన్వర్డ్, ఓవెల్ ఫాలో అవుతుందో అప్వర్డ్, అసలు ఓవెల్ రాకపోతే, ఓవెల్ ఫాలో అవ్వకపోతే డౌన్వర్డ్ అనే రాసుకోవాలి. గాట్ ఇట్? ఇక్కడతో మనకి మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ చూడండి, మరొక రూల్కి ఎంటర్ అవుతున్నాం మనం. ఇనీషియల్ ఆర్ వెన్ ఫాలోడ్ బై ఎం, ఆర్ తర్వాత కానీ ఎం ఫాలో అయితే, ఆర్ తర్వాత ఇనీషియల్ ఆర్ తర్వాత, అది కూడా ఇనీషియల్ మస్ట్ అండ్ షుడ్ మర్చిపోకండి. ఇనీషియల్ ఆర్ తర్వాత ఎం ఫాలో అయితే ఆల్వేస్ రిటర్న్ డౌన్వర్డ్, డౌన్వర్డే రాసుకోవాలి. ఎందుకు? కొంచెం అవుట్లైన్ రాయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. రోమ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇనీషియల్ ఆర్ రాసాం, ఎం ఉంది ఇక్కడ, ఆర్ తర్వాత ఎం ఫాలో అయింది కాబట్టి డౌన్వర్డ్ ఆర్. ఇప్పుడు రోమ్ అంటే ఇలా రాయలేం కదా, ఆర్ ఎం అప్వర్డ్ రే రాయడానికి చాలా కష్టం, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఈజియర్ అవుట్లైన్ మనం జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎం ముందర కానీ ఆర్ వస్తే, అదే ఐ మీన్ ఆర్ తర్వాత ఎం వస్తే మనం డౌన్వర్డ్ ఆర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. రామ్, ఆర్ తర్వాత ఆ సౌండ్ ఎం రాసాం, రామ్, ఇది రోమ్ అలా అనమాట. ఓకే, సో ఆర్ తర్వాత ఎం కానీ ఫాలో అయితే మస్ట్ అండ్ షుడ్ యూనిట్ రైట్ ఓన్లీ ద డౌన్వర్డ్ ఆర్, డౌన్వర్డ్ ఆర్ మాత్రమే రాయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, జనరలీ ద అప్వర్డ్ ఫార్మ్ ఈజ్ ప్రిఫరబుల్ ఆఫ్టర్ 2 డౌన్ స్ట్రోక్స్. 2 డౌన్ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్వర్డ్ ఆర్ రాయాలి అని అంటే ఎక్కడో కింద లైన్కి వెళ్ళిపోతుంటుంది. అందుకని 2 డౌన్ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత ఆర్ రాయాల్సి వస్తే దాన్ని అప్వర్డ్ ఆర్ రాయటమే సుఖం. జనరలీ ద అప్వర్డ్ ఫార్మ్ ఈజ్ ప్రిఫరబుల్ ఆఫ్టర్ 2 డౌన్ స్ట్రోక్స్. 2 డౌన్ స్ట్రోక్స్ తర్వాత అప్వర్డ్ ఆర్ మాత్రమే రాయటం హ్యాపీ. అంటే వీ నీడ్ టు ప్రిఫర్ ఓన్లీ టు రైట్ ద అప్వర్డ్ ఆర్ వెన్ కంప్లీషన్ ఆఫ్ ద 2 డౌన్ స్ట్రోక్స్. ఓకే, చూడండి ప్రిపేర్ అని వచ్చింది అనుకోండి, ప్రిపేర్, పర్ పే, ఇది ఒక డౌన్వర్డ్, ఇది ఒక డౌన్వర్డ్, రెండిట్ల తర్వాత మళ్ళీ డౌన్వర్డ్ పెడితే ఎక్కడికో కిందకి వెళ్ళిపోతుంది. అందుకని ఎలా రాయాలి? ఇలా రాయకూడదు. ప్రిపేర్, ప్రిపేర్, ప్రిపేర్. అప్వర్డ్ రాసుకుంటే మనకు అన్నిసార్ దీని తర్వాత ఓవెల్ ఫాలో అవ్వలేదు కదంటే అవ్వలేదు, అలాంటి డౌన్వర్డ్ ఆర్ రాయకూడదు. ఎందుకు? 2 డౌన్ స్ట్రోక్స్ వచ్చాయి కాబట్టి లాస్ట్ది అప్వర్డ్ ఫార్మ్ రాసుకుంటే సుఖం, ఆర్ అనేది. అలాగే చూడండి ట్రాంప్లర్, ట్రాంప్లర్, ట్రామ్ ప్లర్, ట్రాంప్లర్, ట్రామ్, టర్లో డౌన్ స్ట్రోక్ ఒకటి వచ్చింది, ఎం, పల్లో డౌన్ స్ట్రోక్ ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆర్ రాయటం అనేది మరి చేయకూడదు. సో ట్రాంప్లర్ అని రాస్తాం. అలాగే షేక్స్పియర్, షేక్స్ డౌన్వర్డ్, షేక్స్పియర్, షేక్స్పియర్, ఓకే ఇయా రాసాం, షేక్స్పియర్, షేక్స్పియర్ అనమాట. ఒక డౌన్ స్ట్రోక్ మళ్ళీ ఎస్ తర్వాత పి డౌన్వర్డ్స్, 2 డౌన్ స్ట్రోక్స్ రాస్తే లాస్ట్ ఆర్ని మనం ఏం చేయాలి? అప్వర్డ్ రే కింద మార్చుకోవాలన్నమాట. బట్ ద డౌన్వర్డ్ ఫార్మ్ ఈస్ బెటర్ ఇన్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ లైక్ దిస్. పినాఫోర్ అని అన్నాం కదా, పినాఫోర్, ఇక్కడ మాత్రం ఏం చేయాలి? డౌన్వర్డ్ ఆరే రాసుకోవాలి. చూడండి పినాఫోర్, ఎఫ్ తర్వాత ఆర్ జాయిన్ చేయటం ఈజీ కాబట్టి ఇలాగే రాసుకోవాలి. పినాఫోర్, పినాఫోర్ రాసుకోవాలి. షఫ్లర్, చూడండి షఫ్లర్, షఫ్లర్, ఫల్ తర్వాత అంటే ఎఫ్ తర్వాత కానీ వి తర్వాత కానీ డౌన్వర్డ్ ఆర్, ఎఫ్ తర్వాత కంటిన్యూషన్ ఆరే కరెక్ట్, ఎఫ్ తర్వాత రే చాలా కష్టం. అందుకని ఎఫ్ తర్వాత డౌన్వర్డ్ ఆర్ ఈజీ జాయినింగ్ కాబట్టి మనం ఇలా రాసుకోవటమే కరెక్ట్ అనమాట. ఇలా రాసుకోవాలి షఫ్లర్. గాట్ ఇట్? రైట్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఆఫ్టర్ ఏ సింగిల్ స్ట్రైట్ అప్ స్ట్రోక్,
సింగిల్ స్ట్రైట్ అప్ స్ట్రోక్, ది అప్వర్డ్ ఫార్మ్ ఈజ్ ఈజియర్. సింగిల్ అప్ స్ట్రోక్ తర్వాత మళ్ళీ రే రాసుకోవటం ఈజీ, కానీ సింగిల్ స్ట్రోక్ అప్వర్డ్ ఏదైనా వచ్చిన తర్వాత డౌన్వర్డ్ ఆర్ రాయటం అనేది కొంచెం కష్టం ఈజియర్ జాయినింగ్ కోసం. ఇక్కడ చూడండి, బికాజ్ ఇట్ అవాయిడ్స్ అన్ యాంగిల్ అవాయిడ్ చేయొచ్చు మనం. రోర్ అని వచ్చింది అనుకోండి, రే రాసి డౌన్వర్డ్ ఆర్ రాస్తే ఇక్కడ యాంగిల్ని మనం ఫార్మ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇలా రాయటం చాలా కష్టం అవుతుంది. రోర్ చూడండి, రోర్ ఈజీ కదా. అవేర్ ఎంత ఈజీ చూడండి. అప్వర్డ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత స్ట్రైట్ అప్ స్ట్రోక్ వస్తే దాని తర్వాత కానీ మనకు ఆర్ వస్తే అది అప్వర్డ్ ఆరే రాయాలి తప్ప డౌన్వర్డ్ ఆర్ రాయకూడదు. బికాస్ యాంగిల్ ఫార్మ్ అయితే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని వితౌట్ యాంగిల్ మనం రాసుకెళ్ళిపోవడం అనేది మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి అప్వర్డ్ స్ట్రోక్ వస్తుందో, అది కూడా స్ట్రైట్ అప్ స్ట్రోక్ వస్తుందో, స్ట్రైట్ అప్ స్ట్రోక్ తర్వాత ఓన్లీ వీ నీడ్ టు రైట్ అప్వర్డ్ ఫార్మ్ మాత్రమే మనం రాయాలి. ఓకే, అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. బట్ సఫిక్స్ ఎర్ అనే సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం కంపల్సరీ నీడ్ టు రైట్ ద డౌన్వర్డ్ ఆర్. సఫిక్స్ ఆర్ అంటే ఇప్పుడు రోర్ రాసాం కదా, రోర్ తర్వాత ఎర్ అంటే రోరర్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ రో అని 3 రాసేయకూడదు. రోరర్ చూడండి, రే 3 రాసేయకూడదు, రోరర్ అని 3 రాయకూడదు. ఎందుకంటే ట్రిపుల్ జాయినింగ్ అనేది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది జాయినింగ్. అందుకని ఏం చేయాలి, రోర్ అయిపోయింది అర్ అలా. ఓకే, అంటే 2 అప్వర్డ్ అయిన తర్వాత ఒకటి డౌన్వర్డ్ ఆర్ రాసుకోవటమే కరెక్ట్. రేరర్ అలా రాసుకుంటాం. ఓకే, సో మనకి ఎలా రాసుకోవాలి, అప్వర్డ్ 2 స్ట్రోక్స్ వచ్చిన తర్వాత 3 స్ట్రోక్ కూడా మళ్ళీ అప్వర్డ్ లాంటిది వస్తాయి. అంటే ఎర్ అనే సౌండ్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ థర్డ్ వన్ రాయడానికి వీల్లేదు, ఓన్లీ డౌన్వర్డ్ ఆరే రాసుకోవాలి మళ్ళీ. ఓకే, ఇది రేరర్, ఇది రోరర్. ఓకే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, చాలా పెద్ద చాప్టర్ ఇది. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ది అప్వర్డ్ ఫార్మ్ ఈజ్ ఆబ్వియస్లీ బెటర్ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్ లైక్ ఆఫీసర్, క్లోజర్, నైసర్, రేజర్. ఇలాంటి వాటిలో అప్వర్డ్ ఫార్మే చాలా బెటర్, ఈజియర్ జాయినింగ్ ఉంటుంది. ఆఫీసర్ చూడండి, ఆఫీసర్ అయిపోయింది. ఓకే, ఆఫీసర్. నైసర్ అయిపోయింది. అంటే అప్వర్డ్ రే ఈజీ అనమాట. క్లోజర్. ఓకే, క్లోజర్. రేజర్. ఓకే, రేజర్ రాసుకున్నాం మనం, రాయగలిగామా? ఓకే, రేజర్ అన్నారు. ఓతో వచ్చింది కాబట్టి రేజర్ అయింది. నైసర్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి కొన్ని వాటిల్లో అప్వర్డ్ రే జాయినింగ్కి ఈజీగా ఉంటుంది, అలాంటి వాటిలో ఈ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ మైండ్లో పెట్టుకోండి. ఆఫీసర్ వచ్చేటప్పుడు నైసర్, ఇవి ప్రాక్టీస్లో మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీరు ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు కదా, అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. ఓకే, దెన్ వెన్ ఆర్ ఫాలోస్ అనదర్ స్ట్రోక్ అండ్ ఈజ్ హుక్డ్ ఫైనల్లీ. ఒకవేళ అనదర్ స్ట్రోక్ ఫాలో అయినా ఫైనల్ హుక్ వచ్చినా అప్పుడు జనరల్లీ రిటర్న్ అప్వర్డ్ ఓన్లీ. చూడండి ఒకసారి, స్పర్న్ రాయాల్సి వచ్చింది అనుకోండి, సర్కిలస్ పి ఉంది, రే వచ్చింది, ఎన్ హుక్ అటాచ్ అవుతుంది. అంటే ఎలా రాయాలి మనం, సర్కిలస్ పి, రే, ఎన్ హుక్. స్పర్న్ అంటే అప్వర్డ్ రే రాసుకోవాలి మనం కంపల్సరీ అలాంటి కేసెస్లో. అంటే హుక్ కానీ ఫైనల్ హుక్ వస్తే ఫెర్న్, ఎఫ్ఏ, రే, ఎన్, ఫెర్న్. హుక్ వచ్చింది కదా, పోర్షన్ చూడండి, పోర్షన్ హుక్ వచ్చింది. రే తర్వాత కానీ షన్ హుక్లు కానీ, ఎఫ్ హుక్లు కానీ, ఎన్ హుక్లు కానీ ఒకవేళ హుక్ ఫైనల్గా వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, కంపల్సరీ అప్వర్డ్ ఆర్ని మాత్రమే మనం రాసుకుంటాము. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ అనమాట. ఈ రూల్స్ ఉన్నాయి చూడండి అప్వర్డ్ డౌన్వర్డ్ ఆర్కి. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా, లాస్ట్కి వచ్చేసాం. ఇంకా ఇది లాస్ట్ అనమాట. ఈ 3 పాయింట్స్ అయితే ఈ చాప్టర్ అయిపోతుంది. ఇంకా ఒకవేళ ఆర్ ఒక్కోసారి, ఇప్పుడు ఇనీషియల్ ఆర్ చూసాం, ఫైనల్ ఆర్ చూసాం, మరి మీడియల్ ఆర్ వస్తే ఏం చేయాలి? మీడియల్ ఆర్ ఎప్పుడు కూడాను జనరల్లీ రిటర్న్ అప్వర్డ్. మీడియల్గా కానీ మనకు ఆర్ వస్తే అది ఎప్పుడు అప్వర్డే రాసుకోవాలి. ఎలాగా, పార్క్ చూడండి, పార్క్ అప్వర్డ్, ఇది పార్క్. ఓకే, పార్స్నిప్ కదా, పార్స్నిప్. ఓకే, పార్స్నిప్. టెర్రిఫై మధ్యలో ఆర్, ఇది మధ్యలో ఆర్. అంటే మీడియల్ ఆర్ కానీ ఎప్పుడైనా వస్తే అది కంపల్సరీ ఏం రాసుకోవాలి, అప్వర్డ్ ఆరే రాసుకోవాలి మనం. మీడియల్ ఆర్ ఎప్పుడు కూడాను అప్వర్డ్ ఆర్ ఉంటుంది. బట్ ద డౌన్వర్డ్ ఫార్మ్ ఈజ్ రిటైన్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద డెరివేటివ్ వర్డ్స్.
కొన్నిట్లో మాత్రం డౌన్వర్డ్ రాయక తప్పదు. పవర్ఫుల్ అని వచ్చింది అనుకోండి, మధ్యలో ఆర్ వచ్చినా సరే అవ్వా కదా, పవర్ఫుల్ అని రాస్తాం. బేర్లీ చూడండి, బేర్లీ డౌన్వర్డ్ ఆరే రాయాలి. డౌన్వర్డ్ ఆర్ రాయిపోతే కుదరదు అక్కడ, మళ్ళీ అప్పటి రాస్తే ఇబ్బంది అనమాట. అలాగే డిసరేంజ్ డిసరేంజ్ ఇలా రాసుకుంటాం. సో ఎప్పుడైతే మనకి డౌన్వర్డ్ ఫార్మ్ కొన్ని డెరివేటివ్ వర్డ్స్లో మాత్రం కంపల్సరీ డౌన్వర్డ్ ఆరే రాయాల్సి ఉంటుంది. మధ్యలో ఆర్ వచ్చినా కూడా, సారీ 1 minute చూడండి, డిసరేంజ్ ఒకసారి ఎలా రాసాము చూడండి, డిసరేంజ్ అని వచ్చింది కదా, ఇక్కడ కంపల్సరీ మనం డౌన్వర్డ్ ఆర్ రాసుకోవాలి. డిసరేంజ్ ఎన్ ఆర్ తర్వాత ఎన్ హుక్ పెట్టాలా, ఎన్ ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలా, హుక్ పెట్టడం జాయిన్ చేయటం ఈజీ కదా, కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని డిసరేంజ్ అలా రాసుకోవాలి. డిసరేంజ్ ఓకే, డిసరేంజ్ అని ఇలా రాస్తున్నాము. డిసరేంజ్ ఓకే. సో కొన్ని డెరివేటివ్స్లో మాత్రం మనం డౌన్వర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ని మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్ వన్, ద యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ అంటే డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్ ఆర్ రాయటం అనేది ప్రొవైడ్స్ ఎ డిస్టింక్షన్ ఇన్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. కొన్ని పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, క్లర్క్, క్లెరిక్. ఇక్కడ ఒకలా రాయాలి, ఇక్కడ ఒకలా రాయాలి. క్లర్క్ కళ్ళు డౌన్వర్డ్ ఆర్ కే, క్లర్క్ అయిపోయింది. క్లెరిక్ రాయాల్సి వచ్చింది అనుకోండి, క్లెరిక్ ఇలా రాస్తాం, క్లెరిక్. ఓకే. సో ఒక్కోసారి అప్వర్డ్ ఆర్ రాయాల్సి ఉంటుంది, ఒక్కోసారి డౌన్వర్డ్ ఆర్ రాయాల్సి ఉంటుంది. సో క్లెరిక్. ఓకే, ఇక్కడేమో డౌన్వర్డ్ ఆరు, ఇక్కడేమో అప్వర్డే రాస్తున్నాం అనమాట, అది విషయం. సో ఇక్కడతో మనకి డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్ ఆర్ తాలూకా కంప్లీట్ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఒకసారి ఏంటంటో చూడండి, ఇనీషియల్ ఆర్ ముందర కానీ ఓవెల్ వస్తే అప్పుడు డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అయితే అప్వర్డే రాసుకోవాలి. అసలు ఏమీ ఫాలో అవ్వకపోతే, ఆర్ తర్వాత ఓవెల్ ఫాలో అవ్వకపోతే డౌన్వర్డ్ ఆరే రాయాలి. అంటే లాస్ట్ ఆర్ అవ్వాలి, దాని తర్వాత ఓవెల్ ఫాలో అవ్వకూడదు. అలాగే ఇనీషియల్ ఆర్ తర్వాత ఎం కానీ వస్తే డౌన్వర్డ్ ఆరే రాసుకోవాలి. ఓకే, జనరల్గా మనం కొన్ని డౌన్ స్ట్రోక్స్, 2 డౌన్ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కానీ ఆర్ వస్తే అది అప్వర్డ్ ఆరే రాసుకుంటాం తప్ప డౌన్వర్డ్ ఆర్ రాసుకోవడానికి వీల్లేదు. కొన్ని ఇప్పుడు పినాఫోర్, షఫ్లర్ ఇలాంటి వాటిలో ఈజీ జాయినింగ్ ఉంటుంది కాబట్టి డౌన్వర్డ్ ఆరే రాసుకోవాలి. ఈ కండిషన్ అనేది ఇక్కడ అప్లై అవ్వదు, అందుకని సపరేట్గా రాసుకుంటాం. తర్వాత ఒక సింగిల్ అప్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆర్ వచ్చింది అనుకోండి, అప్ స్ట్రోక్ కాబట్టి మళ్ళీ డైరెక్ట్గా రే రాసుకోవటమే మనకు సులభం. మళ్ళీ డౌన్వర్డ్ ఆర్ రాసుకోవటం అనేది ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్ ఫర్ అస్. అందుకని రోరు, అవేరు ఇలాంటి వాటిలో అప్ స్ట్రోక్, స్ట్రైట్ అప్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి వెంటనే రే రాసుకోవాలి. కానీ వాటికి అర్ అని యాడ్ అయింది అనుకోండి ఏదైనా సఫిక్స్, అప్పుడు మాత్రం మరి డౌన్వర్డ్ రాసుకోవాలి. ఎందుకు, 3 అప్ స్ట్రోక్స్ అయిపోతాయి లేదంటే, అందుకని డౌన్వర్డ్ ఆరే రాసుకోవాలి. సో జనరల్గా ఏం చెప్తారు మనకి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, ఆఫీసర్, క్లోజర్, నైసర్, రేజర్ ఇలాంటి ఉన్నాయనుకోండి, వీటిలో అప్వర్డ్ ఫార్మే మనం యూజ్ చేసుకోవటం సో ఈజీ అని అంటాడు. ఓకే, అలాగే ఆర్ తర్వాత, ఫైనల్ ఆర్ తర్వాత ఎప్పుడైనా హుక్తో ఎండ్ అయితే అప్పుడు అప్వర్డ్ ఆరే రాసుకోవాలి. ఓకే, మీడియల్ ఆర్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ఇనీషియల్, ఫైనల్ అయ్యాయి కదా, మీడియల్ ఆర్ చూస్తున్నాం. మీడియల్ ఆర్ వస్తే ఎప్పుడు కూడా అప్వర్డే రాయాలి. కానీ కొన్నిట్లో మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ఫుల్, బేర్లీ, డిసరేంజ్ ఇలాంటి వాటిలో మాత్రం డౌన్వర్డ్ ఆరే రాసుకుంటాం. ఇంకా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ అనేవి పెయిర్ ఆఫ్ వర్డ్స్ని డిస్టింగ్ చేయడానికి పనికి వస్తాయి. క్లర్క్, క్లెరిక్, ఇందులో ఇక్కడ డౌన్వర్డ్ ఆర్ రాసాం, ఇక్కడ అప్వర్డ్ రే రాసుకుంటాం. దట్స్ ఆల్. ఇక్కడతో మనకి చాలా పెద్ద చాప్టర్ అనమాట ఇది. యాక్చువల్గా చాలా పెద్ద చాప్టర్. డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్ ఆర్ రూల్స్ కూడా మనకి ఏపీ ఆర్ టీఎస్, ఎస్బిటిఈటి, స్టెనోగ్రఫీ ఎగ్జామ్లో మాత్రం, సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్లో ఈ రూల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ నోట్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఇన్ ద నెక్స్ట్ వీడియో అగైన్ వీ విల్ డిస్కస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్రేజెస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రేజెస్ ఉంటాయి ఇందులోని, కొన్ని కాంట్రాక్షన్స్ కూడా ఉంటాయి, వాటితో ప్యాసేజెస్, పారాగ్రాఫ్స్ అనేవి కూడా మనం డిక్టేట్ చేద్దాం. Until then, keep watching my videos, all of you. Thank you. Bye bye.